యోహాను సువార్త 3వ అధ్యాయము 14 అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందునట్లు మనిషి కుమారుడు ఎత్తబడెను. చూద్దామా సంఖ్యాకాండం. ఇది ఎక్కడ మోషే ఇలాంటి దృశ్యాన్ని చేశాడు, ఎందుకు చేశాడు తెలుసుకుందాం రండి. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 5వ వచనం. ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాటలాడి, ఎవరంట? ప్రజలు దేవునికిని మోషేకిని విరోధముగా మాట్లాడి ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తు నుండి మీరు మమ్ము ఎందుకు రప్పించితిరి? యెహోవా నీవో తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టుమో, అప్పుడు గర్వపడిన ప్రతి వాడు దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చాను. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభము మీద దానిని పెట్టెను. అప్పుడు సర్పము కాటు తినిన ప్రతి వాడు ఈ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందుకు బ్రతికెను. హల్లెలూయా. జాగ్రత్త గ్రహించండి. ఎందుకు మోషే ఇత్తడి సర్పమును చేశాడు? సో వాస్తవంగా ఎందుకు ఆ కర్ర మీద ఇత్తడి సర్పము పెట్టాడయ్యా అంటే, వాస్తవానికి దేవాది దేవుడు బలహీనంగా ఉన్న, బందీగా ఉన్న, బానిసలుగా ఉన్న వారిని ఐగుప్తు దేశం నుంచి విడిపించి దాదాపు 430 సంవత్సరాలు బానిసలుగా, బలహీనులుగా, బంధించబడ్డవారిగా ఉన్నారు. సరి అయిన ఆహారం లేక, సరి అయిన పానము లేక కష్టపడుతున్నారే గాని కష్టానికి తగిన ప్రతిఫలము లేదు, సంతోషము సమాధానము లేదు. ఒక రోజు కాదు, ఒక నెల కాదు, ఒక సంవత్సరం కాదు, 430 సంవత్సరాలు ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజలు బహు భయంకరంగా పీడించబడుతున్నారు. మాకంటూ విడుదల లేదా? మమ్మల్ని రక్షించే దేవుడే లేడా అని వారు శరీరాలు క్షీణించిపోతున్నాయి, ఆత్మ ఆవిరైపోతున్నట్లుగా వారు కొర ప్రాణాలతో, చావు బ్రతుకులతో వారు మొరపెడుతున్నప్పుడు దేవుడు కనికరించి ఇశ్రాయేలు యొక్క ప్రజల యొక్క మొర ఆకాశమునకు అట్టింది. కాబట్టి ఆ దేవాది దేవుడు మోషే అనే రక్షకుణ్ణి పిలిపించి అనేక మందిని విడుదల కొరకు, అనేక మంది రక్షణ కొరకు ఒక రక్షకుడుగా దేవుడు మార్చాడు. హల్లెలూయా. ఆ రక్షకుడు వచ్చి, ఆ మోషే ఐగుప్తులో వచ్చి అద్భుత కార్యాలు చేశాడు. కఠినమైన హృదయాలను బలహీనపరచడానికి, మృదుపరచడానికి ఎన్నో కార్యాలు చేశాడు, ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు, ఎన్నో సూచక్రియలు చేశాడు. ఎన్ని చేసినప్పుడు కూడా మనిషి హృదయము కఠినమో, మనిషి హృదయము కఠినమో, ఎన్ని అద్భుతాలు చేసినా, ఎన్ని ఆశ్చర్యకాలు చేసినా, నీ అవసరాలు తీర్చినా, నీకు మంచి ఆరోగ్యం ఇచ్చినా, నీకు కావలసిన ఆర్థికంగా నేను బలపరిచిన, నెల నెలలు నడిపించిన, మరలా నెల వస్తే మరలా పడిపోతావు, మరలా సన్నిధికి రాకుండా కఠినం అవుతావు, మరలా దేవునికి దూరం అవుతావు, మరలా వాక్యానికి దూరం అవుతావు, మరలా ప్రార్థనకు దూరం అవుతావు. కారణం ఏంటంటే మనం లైట్ తీసుకుంటాం, మా హృదయం కఠినపరచబడుతుంది. సో ఎన్ని అద్భుతాలు జరిగినా ఫరో హృదయం కూడా కఠినము చేశాడు. ఈరోజు మనం కూడా కఠినం అవుతున్నామా? మనం కూడా వినలేని వారిగా అవుతున్నామా? సో అలాంటి వారిగా ఉండకుండా దేవుడు నీ కఠిన హృదయాన్ని, అనగా బండ హృదయాన్ని తొలగించి ఆయన మాంసపు హృదయం ఇస్తానని చెప్పేసి హెస్కేలు గ్రంథంలో చక్కగా రాయబడి ఉంది. మాంసపు హృదయం దేవుడు ఇస్తాడంట. రైట్? జాగ్రత్త గ్రహించండి. ఎప్పుడైతే వారు విడుదల కలిగించి
కొన్ని రోజుల్లో దేవుడు ప్రవచించిన, దేవుడు అద్భుతముగా ఆజ్ఞయించిన ఆ పాలు తేనె దేశంలో, ప్రవహించే దేశంలో వారు చక్కగా కొన్ని రోజులకే వెళ్ళవచ్చు. ఆ ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి పాలు తేనె ప్రవహించే దేశంలో కొన్ని గ్రంథాలు సెలవిస్తున్నాయి 11 రోజుల్లో వారు చేరగలుగుతారంట. ఎక్కడికి? దేవుడు వాగ్దానం చేసిన ప్రదేశములో, పాలు తేనెలు ప్రవహించే దేశములో, అక్కడ 11 రోజుల్లోనే వారు వెళ్ళగలుగుతారు. కొంతమంది దైవజనులు అంటున్నారు కొన్ని నెలలు అయితే వారు దేవుడిచ్చిన, దేవుడు ప్రమాణము చేసిన ఆ దేశంలో వెళ్ళగలుగుతారు. కానీ జాగ్రత్త గ్రహించినట్లయితే వాళ్ళు ఎన్ని సంవత్సరాలు అరణ్యంలో తిరుగుతారో తెలుసా? 11 రోజుల్లో వెళ్ళవలసిన వారు కొన్ని నెలలు మాత్రమే వెళ్ళవలసిన వారు దాదాపు 40 సంవత్సరాలు అరణ్యంలో తిరుగుతూనే ఉంటారు. చూశారా? ఎందుకు అరణ్యంలో తిరుగుతున్నారు? ఎందుకు వెళ్ళవలసిన మార్గాన్ని వెళ్ళలేకపోతున్నారు? ఎందుకు చేరవలసిన గమ్యాన్ని చేరలేకపోతున్నారు? కారణం ఏంటంటే మార్గం తప్పుతున్నారు, దేవుని మాట తప్పుతున్నారు, మార్గం తప్పుతున్నారు. కాబట్టే వాళ్ళు అరణ్యంలో తిరుగుతూ ఉన్నారు. ఏంటా మార్గం? ప్రభువైన దేవుడు చూపించిన ఆ వాగ్దానాన్ని బట్టి ఆ దేవుణ్ణే గమనించాలి. విశ్వాసమును కర్త, దానిని కొనసాగించు ఆ ప్రభువు అయితే వెళ్ళాలి. కానీ వారు మాత్రము మాటికి వెనుక చూస్తుంటారు, మాటికి ఐగుప్తులో చూస్తున్నారు. ఐగుప్తు సాదృశ్యము లోకానికి సాదృశ్యం. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు మాటికి లోకానికి చూసేవాడు. మోసే, ఎందుకు తీసుకువచ్చావు? మమ్మల్ని నీ అరణ్యంలో చంపడానికి తీసుకొచ్చావా? మమ్మల్ని నీ అరణ్యంలో ఆకలితో దాహముతో అలమటించి చంపడానికి తీసుకొచ్చావా? ఇక్కడ మాకు ఆహారం లేదు. ఏం లేదంట? ఆహారం లేదా? అద్భుత కార్యం చేస్తే విడుదల చేసిన దేవుడు, అద్భుతాలు చేసిన దేవుడు, ఆశ్చర్య కార్యం చేసిన దేవుడు, ఆ బంధకాల నుంచి విడుదల చేసిన ఆ దేవుడు వీరికి ఏం కావాలో తెలియదంటారా? ఒక కన్న తల్లికి, ఒక కన్న తల్లిదండ్రులకు తన పిల్లలకు ఏ డ్రెస్ కావాలి, ఏ ఆహారం కావాలి, ఎలా అయితే ఆరోగ్యంగా ఉంటారు, ఎలాగైతే చక్కగా ఎదుగుతారు, ఎలాగైతే ఆత్మీయంగా ఉంటారు, ఎలాగైతే ఆరోగ్యంగా ఉంటారు, ఏ స్కూల్లో వెళ్తే చక్కగా చదువుకుంటారు. ఒక కుమారుడి కుమార్తె గురించి తల్లిదండ్రులకు తెలియదంటారా? తెలియదా? తెలుసు కదా. సో అలా తెలిసినప్పుడు కూడా, తెలిసి ఉండి కూడా ఎన్నో మార్లు అద్భుతాలు చేసి ఎన్నో మార్లు ఈవులు ఇచ్చి నడిపిస్తున్న దేవాది దేవుని పైన ఆ రోజు వారు సనుగుతున్నారు. ఆ దేవుని మీద సనుగుతున్నారు, సేవకుని మీద సనుగుతున్నారు. పైపెంచు అంటున్నారు, మాకు అక్కడే కీరకాయలు, సోరకాయలు, బెండకాయలు, పొట్లకాయలు, టమాటాలు అన్ని దొరికాయి, ఇక్కడ ఏమీ లేదు, ఈ అరణ్యంలో ఏమి దొరకడంలా అని చెప్పేసి వాళ్ళు దేవుని మీద సనుగుతున్నారండి, సేవకుడి మీద సనుగుతున్నారండి. ఈరోజు మాకు ఆరోగ్యం కుదిర పడతలా, ఈరోజు మాకు ఆహారం దొరకడంలా, ఈరోజు మేము చేసిన పనికి ప్రతిఫలం రావడంలా, ఈరోజు నా యొక్క వ్యాపారం, నా యొక్క ఉద్యోగం, నా యొక్క ఆత్మీయ జీవితం, నా యొక్క కుటుంబము ఎదగలేకపోతుంది అని చెప్పేసి ఎంతమంది దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడుతూ, సేవకులకు వ్యతిరేకంగా మాట్లాడుతూ, సన్నిధికి వ్యతిరేకంగా మాట్లాడుతూ, క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ, ఈరోజు నీకు నువ్వే పాపమును మూట కట్టుకున్న వాడివి కాదా? నీకు నువ్వే ఆ శాపాన్ని కొని తెచ్చుకున్న దానివి కాదా? ఒక్కసారి ఆలోచించండి. రోజు దేవుడు అన్ని ఇస్తున్నాడు, తినడానికి ఆహారం ఇస్తున్నాడు, కట్టుకోవడానికి వస్త్రం ఇస్తున్నాడు,
ఉండడానికి నీడ ఇస్తున్నాడు. మనిషికి అత్యవసరమైన తెలుసా? మనిషికి కూడు కావాలి. కూడు తర్వాత మనిషికి గుడ్డ కావాలి, చుట్టుకోవడానికి వస్త్రాలు. తర్వాత గూడు కావాలి. ఇది నిత్యావసరాలు. ఇది దేవుడు ఇవ్వడం లేదా? అలా ఇస్తూ కూడా మనిషికి కావలసిందల్లా అడిగినప్పుడల్లా దేవుడు ఇస్తూనే ఉన్నాడు. ఎలాంటిది? శ్రేష్టమైనది ఇస్తున్నాడు. శ్రేష్టమైనది ఇస్తున్నప్పుడు కూడా దేవుడి లెక్క చేయలేకుండా అంతగా పరలోక సంబంధమైన ఆ మన్నా ఇచ్చినప్పుడు కూడా, ఆ బండ నుంచి నీళ్ళు ఇచ్చినప్పుడు కూడా, అద్భుతముగా వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నప్పుడు కూడా, మీకు తెలుసా ఒక చోట ఉంటుంది 40 సంవత్సరాలు చెప్పులు కరిగిపోలా, చొక్కలు చిరిగిపోలా. అనవసరంగానే ఐగుప్తును జ్ఞాపకం చేసుకుంటారు కాబట్టి, వారి మనసంతా ఐగుప్తులో ఉంది కాబట్టి, ఎంత ఇక్కడ పొందినా, ఎంత ఇక్కడ లోపల నింపినా మనసంతా ఎక్కడుంది? ఇంటికాడ ఉంది. మనసంతా ఎక్కడ ఉంది? ఎక్కడ? పని మీద ఉంది, వ్యాపారం మీద ఉంది, కొట్టు మీద ఉంది. కాబట్టే ఇక్కడ ఎంత నీకు దొరికినా, ఎంత నీకు దేవుడు బాగు చేసినా, ఎంత నిన్ను పోషించినా, ఎంత నీకు మేలు చేసినా, ఆ మేలు నువ్వు జ్ఞాపకము తీసుకురాకుండా ఎంత బండగా నీ హృదయం మారుతుంది. లైట్ తీసుకుంటున్నావు. దేవుడిచ్చే మేళ్లకు కృతజ్ఞతలు చెప్పవలసిన నీవు, దేవుడిచ్చిన ఆరోగ్యానికి, దేవుడిచ్చిన ఆత్మలకు, దేవుడిచ్చిన అద్భుతమైన ఆహారములకు, ఆశీర్వాదములకు కృతజ్ఞత తెలియజేయవలసిన నీవు ఈరోజు పైపెచ్చు లోకానికి చూస్తున్నాం, లోకంలో వెళ్తున్నాం, అన్యులతో సాంగత్యం చేస్తున్నాం, లోకంలో ఎక్కువ టైం పాస్ చేస్తున్నాం, లోకంలో ఎక్కువ గడుపుతున్నాం. ఎందుకయ్యా అలా చేస్తున్నాం అంటే, మరి కష్టపడద్దా అన్నా? కష్టపడద్దు అని బైబిల్లో ఉందా అన్నా? చెప్పండి, ఉందా? ఎలా కష్టపడాలి బైబిల్లో ఉంది. పని చేయవద్దా అన్నా? పని చేయవద్దని బైబిల్లో ఉందా అన్నా? లేదు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం ఎప్పుడైనా చదివారా? ఎప్పుడైనా విన్నారా? 25వ వచనం, ఆయన త్వరలో రాబోతున్నాడని, సమయము దగ్గర వచ్చిందని, రాకడ త్వరలో రాబోతుందని, సమయం తక్కువగా ఉందని తెలుసుకున్న ఆత్మీయులు మాత్రం ఏం చేశారంట? సమాజంగా కూడుట మానవట. కానీ కొందరు మానుకుంటున్నారు. కాబట్టి నువ్వు అలా మానుకోవద్దు. కొందరు మానుకోవడం వల్ల లోకానుసారంగా జీవిస్తున్నారు, దేవుడికి వ్యతిరేకంగా మారుతున్నారు, అన్యాయముగా జీవిస్తున్నారు. లోపల ఉండి కూడా, అనగా సంఘంలో ఉండి కూడా, ఒక యూదాల సంఘంలో ఉండి కూడా, దేవ సంఘంలో ఉన్నవాడే కానీ వాడు లోకాన్ని ప్రేమిస్తాడు, సంఘాన్ని విడిచిపెడతాడు, సేవకులను విడిచిపెడతాడు, సంఘ సహవాసాన్ని విడిచిపెట్టాడు. కారణం ఏంటి దేవా అంటే, లోకాన్ని ప్రేమిస్తాడు ఆయన, లోకాన్ని స్నేహిస్తాడు ఆయన. లోకాన్ని స్నేహిస్తాడా అంటే లోకంలో ఉన్న మనసులను స్నేహిస్తాడు, లోకంలో ఉన్న వాడిని ప్రేమిస్తాడు. లోకానికి సృష్టికర్త అయిన ఆ దేవుని ప్రేమించవలసిన ఆయన, లోకాన్ని సృష్టించి ఆయనను సృష్టించిన ఆ దేవుణ్ణి వెంబడించవలసిన ఆయన, అన్ని ఆయనకు తినడానికి, ఆహారం ఉండడానికి, ఇల్లు కట్టుకోవడానికి అన్ని ఇచ్చినప్పుడు కూడా దేవా ఏం తెలుసా? సంఘాన్ని విడిచి, సహవాసాన్ని విడిచి లోకంలో కలిసిపోయాడు. అలా ఉండవద్దు. సంఘంలోనే ఉన్నారు, లోకంలో ఉంటున్నారు, కానీ నటించేవారు ఉంటారు. సమయం దొరుకుతుందా? ఎప్పుడు మేము దూరంగా వెళ్ళాలి? ఏదైనా సంఘటన జరిగిందా? ఎప్పుడు మేము కనిపించకుండా ఉండాలి అనే వాటిని చూసుకునేవారు యూదా లాంటి వారు లేకపోలేదు. ఎప్పుడు నేను బయటకు వెళ్ళాలి, ఎప్పుడు ఏ సంఘటన జరిగితే ఎప్పుడు నేను బయటకు వెళ్ళాలి అని చెప్పేసి లోపల ఉన్నవి బయట, బయట ఉన్నవి లోపల తీసుకుపోతూ ఉంటారు యూదా వంటి వారు. సో కొందరు మానుకుంటున్నారు, ఆత్మీయంగా
ఆత్మీయంగా నడవడిక మానుకుంటున్నారు, ఆత్మీయంగా పోషించబడము మానుకుంటున్నారు, మందిరానికి రావడం మానుకుంటున్నారు, ప్రార్థన జీవితాన్ని మానుకుంటున్నారు. సో కొందరు మానుకుంటున్నారు, కానీ మీరు మానకుండా సమాజంగా కూడాలి. హల్లెలూయా. ఒకరిని ఒకరు బలపరుచుకుంటూ, ఒకరిని ఒకరు పురిగొల్పుకుంటూ, ఒకరు పడిపోతే ఒకరు లేపుతూ, సో పాటల ద్వారా, పద్యాల ద్వారా, సో దేవుని వాక్యం ద్వారా ఒకరిని ఒకరు బలపరుస్తూ, ఈ అంత్యకాలంలో సత్క్రియలు చేస్తూ, క్రీస్తు ప్రేమను సత్క్రియలు, క్రీస్తు ప్రేమను క్రియలో పెడుతూ, ఆ విధముగా ఆయన రాకడ వరకు సిద్ధపడాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అది దేవుని యొక్క ఉద్దేశము అది. కాబట్టి సహోదరి సహోదరుడా, ఈరోజు ఎందుకు దూరం అవుతున్నారా అంటే లోకం వైపు చూస్తున్నారు, వెనుక చూస్తున్నారు. అలా వెనుక చూడడం వల్ల వాళ్ళు పడిపోతున్నారు. ఇశ్రాయేలు ప్రజలు వ్యతిరేకంగా తిరగడం వల్ల, వెనుక తిరగడం వల్ల వెర్రి మాటలు మాట్లాడుతున్నారు, వెర్రిగా ప్రవర్తిస్తున్నారు. ఎందుకని? వాళ్ళకు వెనుక తిరుగుతున్నారు కాబట్టి. వెనుక తిరిగిన వాళ్ళు దేవుని నుంచి విడుదల అవుతున్నారు, దేవుని యొక్క మాటల నుంచి, దేవుని స్థలం నుంచి దూరం అవుతున్నారు, వేరవుతున్నారు. కాబట్టి సహోదరి సహోదరుడా, వెనుక తిరగవద్దు, దేవునికి వేరు కావద్దు. వెర్రి ప్రవర్తనలు, వెర్రి మాటలు నీలో ఉండడానికి ఏమాత్రం వీలు లేదు. ఆ రోజు వారిలో అదే ఉంది. వెనుక తిరుగుతున్నారు కాబట్టి వెర్రి మాటలు మాట్లాడుతున్నారు. ఏంటా వెర్రితనము? దేవుడు ఏం చేశాడు? ఇక్కడ ఆహారం మాకు లేదు, తినడానికి తిండి లేదండి, త్రాగడానికి నీళ్లు లేవు, ఎవరు పెడతారు? తీసుకొచ్చావు, పెద్ద పోటులాగా తీసుకొచ్చావు, ఎవరు పెడతారు? దేవుడు పెడతాడా? నువ్వు పెడతావా? వెర్రి మాటలు మాట్లాడుతున్నారు, వెర్రి ప్రవర్తనలు ప్రవర్తిస్తున్నారు. ఆ సంఘంలో ఉండి కూడా సంఘం లేనట్టి వారిగా వ్యతిరేకంగా జీవిస్తున్నారు. ఈ రోజులో అలాంటి వారే ఉన్నారు. లోకం నుంచి విడుదల కలిగి, పాపం నుంచి విడుదల కలిగి, ఆ శాపం నుంచి విడుదల కలిగి దేవుడు సంఘంలో నిన్ను నడిపించి ఆ పరలోకంలో నడిపిస్తుండగా మళ్ళా లోకం వైపు చూస్తూ నువ్వు వెళ్ళవలసిన గమ్యానికి వెళ్ళకుండా, నువ్వు చేరవలసిన గమ్యానికి నువ్వు చేరడానికి ప్రయత్నం చేయకుండా నువ్వు వెనుకకు తిరుగుతున్నా. నువ్వు ఎక్కడి నుంచి రక్షించబడ్డావో, ఎక్కడి నుంచి నువ్వు వచ్చావో, మళ్ళా ఆ లోకంలో తిరుగుతున్నావు. వెనుక తిరగడం వల్ల వెర్రి మాటలు మాట్లాడుతున్నావు. కారణం ఏంటంటే లోకంలో అన్ని ఆహ్లాదకరంగా ఉంటాయి. స్వర్గముఖపురం పట్టణము చూడడానికి కళ్ళకు ఓ అద్భుతమైన రమ్యమైన పట్టణం లాగా, పాలు తెలు ప్రవహించే దేశం లాగా, నీళ్లు ప్రవహించే దేశం లాగా ఉంది. కళ్ళకు రమ్యంగానే ఉంటుంది. మేడిపండు చూడు మేరమై ఉంటుంది, కానీ విప్పుదే తెలుస్తుంది పురుగులు ఉంటాయని. చూసినప్పుడే ఆహ్లాదకరంగా ఉంటుంది, తిన్నప్పుడు ఆనందంగా ఉంటుంది, తిన్న తర్వాతనే అరుస్తూ ఏడుస్తూ ఉంది. అంతా అయిపోయింది, దేవుడికి దూరం అయిపోయాను అని చెప్పేసి అవ్వ ఆ రోజు కుమిలిపోతుంది. సహోదరి సహోదరుడా, జాగ్రత్త వినండి, వెనుకకు తిరగవద్దు. వెర్రి మాటలు మాట్లాడుతున్నారు. ఏ వెర్రి మాటలు అవి? దేవుడు ఏం చేశాడు? ఒకప్పుడు చేశాడు, మరి ఇప్పుడు ఎందుకు చేస్తానా? నువ్వు ఒకప్పుడు విశ్వాసం వచ్చినట్టుగా ఇప్పుడు ఉంటున్నావా? ఒకప్పుడు నమ్మకంగా ఉండి, నమ్మకంగా మందిరానికి వచ్చేవాడివి, నమ్మకంగా దశభాగం ఇచ్చేవాడివి, నమ్మకంగా పాలు పంపులు పొందుకునేవాడివి. దేవుడు అంటే ప్రాణమైన ఇస్తున్న వాడివి. సమస్య వస్తే పడిపోయేవాడిగా ఉంటావు. అది కుటుంబంలో కావచ్చు, అది శారీరకంగా కావచ్చు, అది ఆర్థికంగా కావచ్చు. సమస్య వస్తే మరలా పడిపోతున్నావు, మరలా ఫీల్ అవుతున్నావు, దేవుని సలుగుతున్నావు, గొంగుతున్నావు. వాళ్ళ బుద్ధి ఈ రోజు నీకు వచ్చిందేమో. జాగ్రత్త. ఈరోజు ఎందుకు దేవుడు ఈ యొక్క మోసే కర్ర గురించి మాట్లాడుతున్నారు అంటే, ఎందుకు ఈ కర్ర తీసుకున్నాడు? ఎందుకు ఇత్తడి పాపం చేశాడు ఆయన? ప్రజల కొరకండి. ప్రజలు పాపం చేశారు, ప్రజలు శాపాన్ని కూడా తెచ్చుకుంటున్నారు. ఆ పాపం వల్ల వచ్చే జీతము మరణము.
ఎలా వచ్చింది మరణము? తాపకరమైన సర్పములు దేవుడే ఆ అరణ్యంలో సృష్టించాడు. ఇంతకాలం ఇన్ని సంవత్సరాల అరణ్యంలో వాళ్ళు, అంత కీకర అరణ్యంలో వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఏ పరుగు కుట్టాలా, ఏ మృగవాళ్ళు తినలా, ఇలాంటి సమస్య కావచ్చు, రోగం కావచ్చు, ఏది కాలా. మరి ఎందుకు? సడన్లీగా వాళ్ళు పాములు వచ్చాయి, సడన్లీగా వాళ్ళు పాములు కాట్లతో చచ్చిపోతున్నారు, సడన్లీగా వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ కుప్పలు కూలుతున్నారు. ప్రాబ్లం ఏంటి అని దేవుడు చూసినప్పుడు వారు దేవుడికి మోషేకి వ్యతిరేకంగా మాట్లాడి, అంతేకాదు దేవుని ఉగ్రత వారు పొందుకున్నారు. కారణం ఏంటంటే దేవుని మీద సనగడం వల్ల, కారణం ఏంటంటే దేవుని వల్ల గుణడం వల్ల, విరుద్ధంగా మాట్లాడడం వల్ల, విరుద్ధంగా ప్రవర్తించడం వల్ల, విరుద్ధంగా ప్రయాణించడం వల్ల దేవుని యొక్క ఉగ్రతను కొని తెచ్చుకుంటారు. పాము దేవుడు కాదు. వాస్తవంగా ఇత్తడి కదా, ఇత్తడి అంటే ఏమేమి కలుస్తుంది? ఇత్తడి అనేది ప్రకృతిలో దొరుకుతున్న లోహం. అది రాగి ప్లస్ తగరం, ఈ రెండు కొలిమిలో వేడి చేస్తే వచ్చేదే ఇత్తడి. ఆ ఇత్తడి యొక్క ప్రతిమ చేసి ఆ పాము రూపకంగా అక్కడ పెడతారు. పాము ఉంది, కానీ ఈ పాములో ఏం లేదు, విషము లేదు. ఉందంటారా? పాము ఉంది, కానీ పాములో విషము లేదు. కాబట్టి ఈ ఇత్తడిలో ఏ విధంగా అయితే ఆ కొలిమిలో కాల్చబడి కొట్టబడి ఆ ఇత్తడిని పామకరంగా చేయాలని ఎంత కొట్టబడాలి, ఎంత కొట్టబడి, ఎంత దంచి ఆ రూపంలో వచ్చేంత వరకు కాల్చబడి ఆ ఇత్తడి ఆ సర్పముగా మారుతుంది. సో దానికి సాదృశ్యం ఏంటి అంటే, జాగ్రత్త, 2000 సంవత్సరాల క్రితము దేవాది దేవుడు ఇదిగో నీ కొరకు నా కొరకు ఇదే రీతిగా ఆ సిలువలో మరణిస్తాడు. ఎందుకు మరణిస్తాడయ్య అంటే పాపుల నిమిత్తము. ఎందుకు ఇశ్రాయేలు మరణిస్తున్నాడా అంటే ఇశ్రాయేలు పాపం చేశారు కాబట్టి, సత్క్రియలు చేయలేరు కాబట్టి వారి వాకిట ఏముంది? పాపము పొంచి ఉంది. వారి వాకిట పాపం పొంచి ఉంది. వచ్చినప్పుడల్లా కాటేస్తుంది, చచ్చిపోతున్నారు. 2000 సంవత్సరాల క్రితము పరమైన యేసుక్రీస్తు మనిషిలో ఉన్న పాపాన్ని తొలగించడానికి, మనిషిలో ఉన్న శాపమును తొలగించడానికి, ఆ మనిషికి పాపం వల్ల వచ్చే జీతము మరణిస్తున్నాడు. ఆ మనిషి మరణించి నరకాలో కూలిపోతున్నాడు, నరకంలో వెళ్ళిపోతున్నాడు. కాబట్టి దేవుని దగ్గర ఆయన రాలేడు. కాబట్టి ఆ నశించిపోతున్న పాపిష్టి మనిషిని, ఆ పాపమును ఆయన భరించాడు. ఆ పాపాన్ని ఆయన భరించి ఆయన ఆ మనుషులకు బదులుగా, మనిషి చేసే ఆ శిక్షకు బదులుగా ఈయన శిక్ష పొందుకొని ఆయన సిలువలో వేలాడుతున్నాడు. ఏ విధంగా? ఆయన సిలువలో వేలాడుతున్నాడు. ఆ సిలువలో ఉన్న ఆ యేసయ్యలో ఎలాంటి పాపము లేదు. అర్థమైందా? పాములో పాపము లేదు. ఎందుకంటే ఇది ఇత్తడిది, దీనిలో విషము లేదు. ఎందుకంటే ఇత్తడిది చేశారు కాబట్టి. రైట్. సో ఆ రోజు కూడా అదే రీతిగా ఆ దేవాది దేవుడు ఒకవైపు మనుషుల ద్వారా, మరొక వైపు దేవుని ద్వారా ఆయన నలగబడ్డాడు, కొట్టబడ్డాడు. ఎందుకని? నశించిపోయే మనుషుల కొరకు ప్రాణం ఇవ్వడానికి తండ్రికి అభిష్టమై వచ్చింది. ఎందుకంటే నా ప్రజలు నశించిపోకుండా రక్షించబడాలి అంటే, కాపాడబడాలి అంటే ఖచ్చితముగా ఈయన సిలువలో కొట్టబడాలి. ఎవరైతే సిలువలో
సిలువ మీద ఉన్న యేసయ్య వైపు చూసినట్లయితే వారికి రక్షణ వస్తుంది. ఆ సిలువ మీద ఉన్న యేసయ్యను చూసినట్లయితే విలువ వస్తుంది. ఆ సిలువ మీద ఉన్న యేసయ్యను అంగీకరించినట్లయితే నీకు విశ్వాసం వస్తుంది. ఆ సిలువలో ఉన్న యేసయ్యను చూసినట్లయితే నీకు విజయము వస్తుంది. ఆ సిలువలో ఉన్న యేసయ్యను చూసినట్లయితే నీకు నిత్య జీవము వస్తుంది. అందులో సందేహము లేదు. కాబట్టి ఆ రోజు అనేక మంది చనిపోతున్నారు, అనేక మంది కుప్పలు కూలుతున్నారు. అలా చనిపోవద్దని చెప్పేసి, పాడు కావద్దని చెప్పేసి, ఈ అరణ్యములో చనిపోవడానికి వీల్లేదు. మేము వెళ్ళవలసిన గమ్యానికి వెళ్ళాలి, మేము చేరుకోవలసిన ఆ ప్రదేశంలో వెళ్ళాలి. అక్కడ మేము ఆశ్రయించబడతాం, అక్కడ మేము దీవించబడతాం అనే సత్యాన్ని గ్రహించి ప్రజలు వచ్చి పాపక్షమాపణ కోర్చుంటారు. ప్రజలు వచ్చి మోషే దగ్గర ఎస్ మా కొరకు ప్రార్థించండి, మేము తప్పు చేశాం, మేము పాపం చేశాం, ప్లీజ్ దేవునికి మొరపెట్టు, మోషే మమ్మల్ని రక్షించండి, చాలా మంది నశించిపోతున్నారు, చనిపోతున్నారు, నా కుమారుడు చనిపోయాడు, నా భర్త చనిపోయాడు, భార్య చనిపోయాడు, అయ్యో ఎన్నో ఆశలు పెట్టుకున్నా, నా కుమారుడు చనిపోయాడు, నేను కూడా చనిపోబోతున్నాను, ఆల్రెడీ కాట వేసే ఉంది, పాపము నాలో ఉంది, నేను బాగుపడాలి అంటే, నేను పరిశుద్ధుడిగా మారాలి అంటే, నేను పవిత్రపరచబడాలి అంటే ఖచ్చితంగా మోషే నా కొరకు ప్రార్థన చేయి, మా కొరకు విజ్ఞాపన చేయి అని ప్రజలు వచ్చి ప్రార్థన చేయమని రిక్వెస్ట్ కోరగా, వేడుకొనగా మోషే ఇదిగో ఒక కర్ర మీద ఒక ఇత్తడి సర్పాన్ని చేసి ఈ విధంగా వేలాడదీశాడు. ఎప్పుడైతే వేలాడదీశాడో అంటున్నారు, ఎవరైతే పాములు కరిచి ఉన్నాయో, ఎవరైతే పాములు కరిచి ఉన్నారో, ఎవరెవరైతే పాములతో కరిచి బాధపడుతున్నారో, చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టులాడుతున్నారో వినండి, ఇదిగో ఈ పాము వైపు మీరు చూడండి, ఈ పాము వైపు మీరు చూసినట్లయితే మీరు రక్షణ పొందుకుంటారు, మీరు బ్రతుకుతారు, మీరు బ్రతికి మీరు వెళ్తారు అనే సత్యాన్ని మోసే ఆ రోజు ప్రకటించినప్పుడు, తెలియజేసినప్పుడు పాము కాటు వేసుకున్న వారందరూ కూడా, చావు బ్రతుకులో ఉన్న వారందరూ కూడా చూసి వాళ్ళు బ్రతికారు. హల్లెలూయా. మోసే కాలములో దాన్ని చూసి రక్షించబడ్డట్టుగానే 2000 సంవత్సరాల క్రితము అదే రీతిగా ఆయన ప్రజలు నశించిపోతున్నారు, ఆయన ప్రజలు పాపము చేసి పాడైపోతున్నారు. ఆ పాపం వల్ల వచ్చే జీతము మరణము. చాలా మంది మరణిస్తున్నారు దేని వల్ల? శ్రమల వల్ల, దేని వల్ల? పాపం వల్ల. పాపం వల్ల వచ్చే జీతము మరణము. కాబట్టే తెగుళ్ళు, సర్పములు, తేలు కాటుతో చనిపోయారు, పాము కాటుతో చనిపోయారు అని చాలా మంది అంటారు కదా. దేవుడు ఆజ్ఞయకపోతే ఏ పాము నీ పైన వచ్చినా కానీ అది కాటేయదు. ఎందుకంటే ఈరోజు పాము అయినా, ఈరోజు దొంగ అయినా, సమస్య అయినా దేవుని ఆజ్ఞ లేకుంటే మా మీదికి రాదు. ఎందుకంటే నీవు నేను సేవించే దేవుడు కునుకక నిద్రపోక కాపాడే దేవుడు. హల్లెలూయా. నశించిపోతున్న సమయంలో, పాడైపోతున్న సమయంలో, చనిపోయి నరకానికి వెళుతున్న సమయంలో భరించకుండా, సహించకుండా వారిని రక్షించాలి. తండ్రికి అభిష్టమైనప్పుడు ఆ తండ్రే ఆయన ముందుకొచ్చాడు. అలా ముందుకొచ్చి ఆయన చేసిందే తెలుసా? నీ పాపము నా పాపము భరించాడు. బైబిల్లో ఉంది, తిమోతి 2వ అధ్యాయము 6వ వచనంలో ఆయన అందరి కొరకు విమోచన క్రయధనము చెల్లించడానికే ఆయన తన్ను తాను అప్పగించుకున్నాడు. హెబ్రీ 2:9 ఉంటుంది, ఆయన ప్రతి మనిషి కొరకు ఆయన తన్ను తాను సమర్పించుకున్నాడు, ప్రాణం పోగొట్టుకున్నాడు, ప్రతి మనిషి కొరకు ప్రాణం పోగొట్టుకున్నాడని. సహోదరుడా, ఆ రోజు ఆ సిలువలో ఆయన బలి అయ్యాడు కాబట్టి, ఆ సిలువలో ఆయన విలువగా వేలాడు కాబట్టి, ఆ సిలువ నీకు విలువనిచ్చింది, ఆ సిలువ నీకు విజయం ఇచ్చింది, ఆ సిలువ నీకు విశ్వాసం కలిగించింది,
ఆ సిలువేనండి నీకు నిత్య జీవము ఇచ్చేది. ఆ సిలువే ప్రపంచ ప్రజలకు విలువనిచ్చింది, ప్రపంచ మానవులకు రక్షణ ఇచ్చింది, ప్రపంచ మానవులకు అద్భుతమైన నిజము నిత్య జీవం ఉంది అనే విశ్వాసాన్ని కలిగించింది. ఆ సిలువయే, ఆ సిలువయే లేకపోతే ఏ ఒక్కరు బ్రతికేవారు కాదు, ఏ ఒక్కరు కూడా పరలోకానికి పరుగులు తీసేవారు కాదు. నిన్ను బ్రతికించడానికి, నిన్ను రక్షించడానికి, నా వైపు తిరిగిన వారికి, నా వైపు చూసిన వారికి రక్షణ వస్తుంది అనే సత్యాన్ని ఆయన ప్రకటించాడు. ఆయన శిలువ వైపు చూస్తూనే ఆయన రక్షణ కలుగుతుంది. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22వ వచనము, భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి. ఏంటది? నా వైపు చూస్తేనే నీకు రక్షణ, నా వైపు వస్తేనే నీకు క్షమాపణ, నా వైపు వస్తేనే నీకు అద్భుతమైన ఆరోగ్యం, నా వైపు వస్తేనే నీకు నెమ్మది, నా వైపు వస్తేనే నీకు సమాధానము. ఎవరు? ఒక ప్రాంతంతో మాట్లాడుతున్నాడా? విశ్రాల దేశంతోనే మాట్లాడుతున్నాడా? లో భూదిగంతము నివాసులారా అంటే నువ్వు నేను కూడా వస్తున్నావుగా. కాబట్టి దేవుడు అన్నాడు, భూదిగంతముల నివాసములారా నా వైపు చూసి రక్షణ పొందుడి. దేవుడు నేనే. మరి ఏ దేవుడు? అండర్లైన్ చేసుకోండి, ఏ దేవుడు లేడు. ఏ దేవుడు లేడు అన్నప్పుడు నీకు రక్షణ ఈ లోకంలో రానప్పుడు ఎందుకండి మరలా లోకంతో గడపడానికి ప్రయాసపడతారు? లోకం వైపు తిరిగితే ఏమొస్తుంది? ఏమొచ్చిందని ఇశ్రాయేలు ప్రజలకు? బానిస తప్ప, పాపం కృంగిపోవడం తప్ప, కన్నీరే తప్ప. లోకం వైపు తిరిగిపోయాడు. దేవా ఏమొచ్చింది? ఆయనకి రక్షణ పోగొట్టుకున్నాడు, దేవుడి పోగొట్టుకున్నాడు, సహవాసాన్ని పోగొట్టుకున్నాడు, సాక్ష్యాన్ని పోగొట్టుకున్నాడు, చచ్చిపోయాడు. ఆయన ఎవరి వైపు తిరగాలి? దేవుని వైపు తిరగాలి. ఆయన వైపు తిరిగితే గొప్ప రక్షణ ఉంది. ఆమేన్. తిరిగాడు. సూర్య చంద్రులను మొక్కే ఆయన ఒక్కడు తిరిగాడు. ఒక అన్యుడు తిరిగాడు. ఆయన పేరే అబ్రహము. తిరిగినప్పుడు దేవుడు గొప్పగా దీవించాడు. ప్రయాసపడి భారము మోసుతున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను నీకు విశ్రాంతి కలుగజేస్తాను. ఎస్, నా కాడి సులువైనది, నా యొద్దకు వచ్చి నేర్చుకునుడి ఉంటుంది. అక్కడ ఏముంది? నా యొద్దకు వచ్చి నేర్చుకునుడి. నువ్వు ఆయన దగ్గర రాకుండా ఏం నేర్చుకుంటావు? ఆయన దగ్గర రాకుండా ఆయన ఏం చెప్తారో నీకు ఎలా తెలుసు? ఆ శిలువలో ఉన్నప్పుడు ఆ సైనాధిపతికి కూడా కదా రక్షణ వచ్చింది. శిలువ వైపు చూసిన వాళ్ళు రక్షించబడ్డారు. మనం ఏ వైపు చూస్తున్నాం? మనం ఏ వైపు చూస్తున్నాం? ఎస్, అది ఏదో విగ్రహం వైపు చూసినట్టుగా మనం చూసి ఉంటే కాదు. ఆ చూసినప్పుడు దాని వెనుక మన కొరకు చేసిన త్యాగము, మన కొరకు చేసిన బలియాగము, మన కొరకు చూపిన ప్రేమ, వాటన్నిటిని జ్ఞాపకం చేసుకొని మనం ఎలా జీవించాలి, మనం ఎలా ఫలించాలి, మనం ఎలా నిలబడాలి అనే సత్యాన్ని గ్రహించి ఈ ఆత్మీయ యాత్రలో ముందుకు సాగినట్లయితే నువ్వు కూడా ఆ పాలు తేనెలు ప్రవహించే దేశంలో వెళతావు. అనగా ఆ శ్వాసమైన జీవంలో, ఆ పరలోకంలో వెళ్తావు. లేకపోతే అక్కడ పిట్టలు రల్లట్టుగానే ఆ పాములు కాటకు చచ్చిపోయిన వారిలోనే అనేక మంది చచ్చిపోయినట్లుగా మేము దేవుల్లో ఉండి ఈ సంఘంలో ఉండి ఉంటాము. కానీ ఆ విధంగానే ఏదో సమస్యకు, ఏదో రోగానికి చచ్చిపోతాం, అందరు చచ్చిపోతారు. కానీ అది క్రీస్తులో ఉండి నువ్వు మరణిస్తే అది నీకు మేలు. ఒకవేళ క్రీస్తులో లేకపోతే నీవు చనిపోతే నరకం. కాబట్టి ఈరోజే మొకరిస్తారా? నిజమైన రక్షణ క్రీస్తులో ఉంది అనే సత్యాన్ని మోసే కాలంలో కూడా దేవుడు ఇదిగో ఒక కర్రపై ఉన్న పామును చూపించి
రాబోయే రోజుల్లో మనిషికి పాప క్షమాపణ రావాలంటే, మనిషికి విలువ రావాలి అంటే, మనిషికి విజయం రావాలి అంటే, మనిషికి నిత్య జీవం రావాలంటే, సహోదరి సహోదరుడా, ఆయన వైపు తిరిగి ఆయన దగ్గరకు వస్తే, నా కొరకు మా కొరకు స్వచ్ఛందంగా మిమ్మల్ని మీరే అప్పగించుకొని మమ్మల్ని రక్షించిన వాడు అనే సత్యాన్ని తెలియజేసి, అయ్యా నీలోనే ఆ పాప క్షమాపణ, ఆ రక్షణ, ఆ నిత్య జీవం ఉందని నాకు దయచేయమని మమ్మల్ని చేతికి అప్పగిస్తూ యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు పేరట అందరికీ షలోం అనగా మీకు సమాధానం కలుగును గాక. బ్రదర్ జి ఆనంద్ తేజ, కృపా టెంపుల్. మీ ప్రార్థన అవసరాలకు నా ఫోన్ నంబర్ 9490218938. తప్పక యూట్యూబ్ను ఫాలో కండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అనేక మందికి దీవెనకరంగా దేవుడి మాటలను పంచండి. దేవుడు మిమ్ము మీ కుటుంబాలను దీవించునుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.